వైసీపీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల్లో నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా 3 విధానాలు ఈ 90 రోజుల్లో ఏపీలో బాగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వ సలహాలు, సూచనలు కూడా తప్పకుండా ఇవ్వాలని, మీరిచ్చిన సలహాలను బట్టి ఆయా జిల్లాల పరిస్థితులను బేరేజ్ వేసుకుంటామని ప్రశాంత్ తెలిపారు. జగన్ తో పాటు ప్రశాంత్ కిషోర్ ఈ సమావేశంలో వెన్నంటే ఉన్నారు. ప్రశాంత్ టీం కి చెందిన 36 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ప్రశాంత్ టీం సర్వేలో విషయాలను వెల్లడించింది టీం సభ్యులు. ముఖ్యంగా టీడీపీ నాయకులు చేసే కామెంట్లు ఎవరూ పట్టించుకోకూడదని ప్రశాంత్ తన గొంతు విప్పారు. వారు చేసే ఏ ఒక్క కామెంట్ సరైనది కాదన్నారు ఆయన. ప్రజల్లోకి నెగిటివ్ థాట్స్ తీసుకెళ్లడానికి మీడియాని పావుగా వాడుకుంటున్నారని, ఇటువంటి రాజకీయాలు తానెక్కడా చూడలేదన్నారు ప్రశాంత్. ఇక జగన్ కు సత్తా లేక తనని పెట్టుకోలేదని, వ్యూహాలు ప్రతి వ్యూహాలు అందించడంలో తన సహకారం తీసుకుంటున్నారని, ఆయనకు సత్తా ఉంది కాబట్టే తాను సహకరిస్తానని చెప్పానని నాయకులకు ప్రశాంత్ దిశానిర్దేశం చేశారు. జగన్ కు జనబలం ఉందని, దానికి తన వ్యూహాలు తోడైతే ఆయన సీఎం అవుతారని నమ్మకం ఉందని ప్రశాంత్ తెలిపారు. ఇక మోడీ కూడా అలాగే నన్ను సజెస్ట్ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. టీడీపీ నాయకులు చేసిన వాటికి కౌంటర్ ఇవ్వడంలో ప్రతి వైసీపీ నాయకుడు షార్ప్ అవ్వాలని ఆయన అన్నారు. ఇక ఈ 88 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ మరింత బలపడాలని ఆయన నాయకులకు పిలుపునిచ్చారు. తాను వీలైనన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తానని, తన టీం మీతోనే ఉంటుందంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.